పోరాటం, అమరుల త్యాగం, సోనియా గాంధీ ఉక్కు సంకల్పంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే ఇందిరమ్మ రాజ్య స్థాపనకు సమయం ఆసన్నమైందని లేఖలు చెప్పారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న సీఎల్పీ నేత రేవంత్ రెడ్డి ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. తన ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానించారు. తెలంగాణ ప్రజలకు అభినందనలు తెలిపిన రేవంత్ రెడ్డి విద్యార్థుల పోరాటం, అమరుల త్యాగం, సోనియా గాంధీ ఉక్కు సంకల్పంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే ఇందిరమ్మ రాజ్య స్థాపనకు సమయం ఆసన్నమైందని లేఖలు చెప్పారు రేవంత్ రెడ్డి. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, రేపు మధ్యాహ్నం 1:04 ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం పలుకుతున్నట్టు కూడా ప్రజలకు కూడా ఓపెన్ ఇన్విటేషన్ కూడా పంపించారు. ఇందులో ప్రధానంగా తెలంగాణ ప్రజలకు అభినందనలు, విద్యార్థుల పోరాటం, అమరుల త్యాగం, శ్రీమతి సోనియా గాంధీ ఉక్కు సంకల్పంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మనందరి ఆకాంక్షలు నెరవేర్చే ఇందిరమ్మ రాజ్య స్థాపనకు సమయం ఆసన్నమైనది కూడా తన లేఖలు కూడా పేర్కొన్నాడు. అయితే రాష్ట్రంలో ప్రజాస్వామ్య పారదర్శక పాలన అందించేందుకు బలహీన వర్గాలు, దళిత, గిరిజన, మైనార్టీ, రైతు, మహిళా, యువత సంక్షేమ ప్రభుత్వ ఏర్పాటుకే మీ అందరి ఆశీస్సులతో ఈ నెల అంటే రేపు 7న మధ్యాహ్నం 1:04 హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వ ప్రమాణ స్వీకారం చేయబోతుంది. ఈ మహోత్సవానికి తల్లిరావాల్సిందిగా అందరికీ ఇదే ఆహ్వానం అంటూ కూడా ప్రజలందరికీ కూడా ఓపెన్ ఇన్విటేషన్ కూడా పంపించారు. అయితే గత కొత్త కాలం కూడా చెప్తున్నారు రేవంత్ రెడ్డి పలు ప్రచార సభల్లో కూడా ప్రజాప్రభుత్వం అందిస్తాను, ప్రగతి భవన్ ను కూడా ప్రజాభవన్ గా మారుస్తాను, ప్రజా దర్బారు నిర్వహిస్తాను అంటే 5 సంవత్సరాల క్రితం ఇటు కాంగ్రెస్ సంబంధించి వైఎస్ఆర్ ప్రభుత్వం స్థాపనకు తను కృషి చేస్తానని కూడా అతను ఈ లేఖలో పేర్కొన్నాడు. అయితే ఈ ఓపెన్ ఇన్విటేషన్ లో సంపన్న వర్గాలు అన్ని కూడా తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ఆకాంక్షిస్తున్నట్టు కూడా తన ఇన్విటేషన్ లో కూడా పేర్కొనడం జరిగింది. స్పందన. ఓకే, రైట్, థ్యాంక్ యూ సతీష్.